రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పెరగనున్నాయి. మధ్యాహ్నం నుండి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండలుండనున్నాయి. మధ్యాహ్నం తర్వాత రాత్రి వరకు చెదురుముదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ కూడా ఇచ్చింది ఐఎండీ. పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెయిన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇటు వాతావరణ శాఖ. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా చూసుకోవచ్చు, చాలా ప్రాంతాల్లో మనకు ఉదయం అంతా కూడా దాదాపు మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, దాదాపు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా చాలా జిల్లాల్లో కూడా మనకు ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల లోపే ఇటు ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షాల కంటే కూడా మనకు ఎక్కువగా వడగండ్ల వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు జగిత్యాల కావచ్చు, అదేవిధంగా రాజన్న సిరిసిల్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా మనకు వడగళ్ల వర్షాలు కూడా నమోదవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరి కోసే సమయం అవ్వడము, దాంతోపాటు ధాన్యం ఆరుబయట ఆరబోయడంతో కూడా చాలా వరకు వడగళ్ల వర్షము ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షంతో రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ అక్కడ ఉన్న అధికారులను, ప్రజల్ని, రైతుల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు నిన్న దాదాపు మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, అదేవిధంగా ఇటు సంగారెడ్డిలో 3 సెంటీమీటర్లు, మెదక్ సంబంధించి కావచ్చు, నిర్మల్, వికారాబాద్లో ఆ ప్రాంతాల్లో 2 సెంటీమీటర్లు, ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరిన్ని ఇటు ఉత్తర జిల్లాలకు సంబంధించి కూడా మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా ఈదురుగాల తీవ్రత కనిపించిందని చెప్పుకోవచ్చు.